జనం ఉన్నారు, ఎవరితో మాట్లాడాలి అసలు? ఎవరు వస్తారు? టైం ఉంటే చెప్తా. ఐస్ క్రీమ్ హీరో నవదీప్, దేని గురించి చెప్తా? ప్రేమ అనేది ఒక నడువు నొప్పి లాంటిది. ఎక్స్రేలో కనపడదు, కానీ ఉందని అందరికి తెలుసు. బా, నా ఐస్ తెరుచుకున్న ఐస్ క్రీమ్ దీపు ఉందని తెలుసు, చూపించలేము, ఎక్స్రేలో కూడా కనపడదు. నువ్వు ఇది వరకు ఎన్నడో తీయించుకొని చూసుకున్నట్టున్నావుగా. జీవితంలో చాలా అనుభవాలు పొందాలి అంటారు. అయితే తీయించుకున్నా అని ఇండైరెక్ట్ గా చెప్తున్నావు అన్నట్టు. టైం లేదు దీపు, నెక్స్ట్ ఎవరు? నవదీప్ వీళ్ళంతా మాట్లాడడం చూస్తుంటే నాకు ఒకటి అనిపించింది. పంచుల డైరెక్టర్ త్రివిక్రమ్ సారు, ఏమనిపించింది సార్ మీకు? నా గడ్డం తెల్లబడిపోయింది. ఇప్పుడు తెలిసిందా సార్? ఇంతదాకా అద్దంలో చూసుకోలేదా ఎప్పుడు? చాలా చాలా బాగా మాట్లాడుతున్నారు నిజంగా, నా వల్ల అయితే కాదు. ఏషిండయ్యా పంచు. నెక్స్ట్ ఎవరు జల్దీ రావాలి. నమస్కారం. ఏం సమంత డార్లింగ్, ఈ నడుమ ఊకూకనే వస్తున్నావు నా ప్రోగ్రామ్ కు? చూడాలని అనిపిస్తుంది. అబ్బచ్చా, నిజంగానా? నీకు అంత నమ్మకం ఉందా నేను ఇక్కడ నిజం చెప్తానని? ఏదన్నా సినిమాలో పెట్టకపోయినావా డైలాగ్ ను? మస్తుంది వినేదానికి. చంపేస్తున్నారు. చలో. రమ్మనకు ముందే పెనిమిటితో సహా వచ్చింది సుమక్క. ప్రేమ మూగది. అవునవును. ప్రేమ చెవిటిది. కరెక్టే. అలా అలా నువ్వు యాంకర్ అక్క, కానీ నా ప్రోగ్రామ్ కి వచ్చి కూడా నువ్వే యాంకరింగ్ చేస్తే ఎట్లా? రాజీవ్ సారు, ఇంట్లో కూడా గిట్లనే మాట్లాడుతూనే ఉంటదా సుమక్క? తెలియదండి. చెప్తే ఏమన్నా అంటదని భయపడుతున్నట్టుండు రాజీవ్ సారు. లెట్ మీ థ్యాంక్. సరే, నాకు ముచ్చట అర్థమైందిలే రాజాలు, ఉంటా మరిగా, టాటా. చిన్నారి పొన్నారి లక్ష్మయ్య నిన్నెవరు కొట్టారయ్యా, చిన్నారి పొన్నారి లక్ష్మయ్య నిన్నెవరు కొట్టారయ్యా. పొన్నాల దాదా ఎందుకు గట్ల చూస్తున్నాడు? ఓ దాదా, నేను వచ్చేసిన, సురు చేద్దామా? ఓ మా కన్నక రెడీ దాదా, తారజ్ లేట్. మీరు కాలయాపన చేస్తున్నారనేది మా ఆరోపణ. మంచిగా ఉన్నది ముచ్చట గాని ఏంది దాదా గట్ల ఇషారంగా కూర్చున్నావు? రోజుకో మాట మాట్లాడుతున్నారు. అయితే జల్దీన నేను కూడా రాజకీయ నాయకురాలను అయితానంటావా దాదా? ఏం సంగతి దాదా, ఈ నడుమ అసలు కానస్తలేవు? అయోమయం, ఆవేదన. అబ్బో దాదా సీరియస్ అయితే నేను కూడా సీరియసే. చెప్పు దాదా. అయోమయం, దేనికి అయోమయం? మంచిగా ఉన్నది కథ, నీకు అయోమయం అని చెప్పి నన్ను అడుగుతావేంది దాదా? ఏమైతుంది నీకు? వర్షాలు ఇంతవరకు రాలేదేదో, ఇవాళ నిన్న ఏదో చెరుకులు పడుతున్నాయి. దానికి దీనికి ఏమన్నా పొంతనున్నదా దాదా? ఈ నడుమ నువ్వు అంతా గిట్లనే చేస్తున్నావు. ప్రజల స్పందన ఎలాగుంది, ప్రజలు ఏమనుకున్నారు? నాకన్నా ఎక్కువ అనుభవం నీకే అవుతున్నది కదా దాదా, నీకే తెలవాలి. మంచి రోజులు వస్తున్నాయి, మంచి రోజులు వస్తాయి. ఇంకొక 5 ఏళ్ళు గిట్లనే అనుకుంటావంటే అయిపోయి. మంచి రోజులు ఏమిటో అర్థమైంది. ఇంత జల్దీన ఎట్లయింది, ఏమైంది? సమస్యల మీద స్పష్టత లేకపోవడమే కాకుండా. అబ్బా దాదా, నువ్వు మస్తు గ్రేట్ దాదా. ఏందో దాదా కన్నట్లు తెలిసిపోతాయి అంతే. దాని తర్వాత ఈ రోజు, నిన్న లేదు ఇవ్వలేదు కానీ ఉంటా దాదా. ఇంకెన్న నిమ్మలమవుతాడో ఏందో దాదా. ధన్యవాదాలు.